చిన్న పిల్లవాడిని తీసుకుని అసలు ఆ థియేటర్ ప్రాంగణంలోకి వెళ్ళడం, అర్ధరాత్రి అపరాత్రి అంత ఖర్చు పెట్టుకుని షోలకు వెళ్ళడం, ఒక సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత లేకపోవడమే కదా ఇది. అసలు అంటే చాలా తల్లిదండ్రులు దురదృష్టకరం అండి. అసలు కాదండి, నన్ను అడిగితే నాకేమనిపిస్తుందంటే బాధలో ఉన్న వాళ్ళ మీద ఇంకొక రాయి వేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కానీ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ప్రకారం నా ఉద్దేశంలో అర్ధరాత్రి షోకి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఇద్దరు శిక్షార్హులు. నేను చైల్డ్ రైట్స్లో పనిచేస్తా. చాలా ఇది పిల్లలకి ఏడుస్తారండి సినిమా చూస్తామని. ఏడిస్తే తీసుకెళ్తారా మీరు? ఎందుకు తీసుకెళ్ళాలి అసలు అర్ధరాత్రి షోకి? డిసెంబర్ నెల చలిలో మీరు ఆ పిల్లలిద్దరిని తీసుకొని ఆ సినిమాకి నైట్ షో, అదే మార్నింగ్ షో అనుకోండి, నేనేమో అనుకునేదాన్ని కాదు. ఏమో పిల్లాడు చూడాలనుకున్నాడు, పైగా ఈ పిల్లోడితో రీల్స్ చేయించడం. ఈ తల్లిదండ్రులు ఇవాళ సోషల్ మీడియా దరిద్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రీల్స్ ఆవిడ పుష్ప అని పిలిచేవాళ్ళంట. ఇప్పుడు ఇది అలాంటి వాళ్ళు మాట్లాడితే ఏమి ఈమెకి దయాదాక్షిణ్యం లేదు, ఇలా మాట్లాడుతుంది అంటారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి ఇక్కడ? తల్లిదండ్రులు ఎవరిని ఇష్టపడుతున్నారు? పిల్లలు ఎవరిని ఇష్టపడుతుంటే వీళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళకి. ఇంకా చేయండి. వాళ్ళు ఏమైనా భగత్ సింగ్ని ఇష్టపడ్డారా, లేకపోతే గాంధీ తాతని ఇష్టపడ్డారా, లేకపోతే ఇంకోళ్ళని ఇష్టపడ్డారా? ఈ సినిమా హీరోని ఇంత ఇష్టపడటము అనుసరించటం కూడా కాదు, అనుకరించటం అంత దారుణమైన విషయం ఇంకోటి లేదండి. ఇంకోటి మ్యామ్, సవినయంగా ఒకటి ఏం చెప్తానంటే, అక్కడ ఎవరు ఏ హీరో ఉన్నారు, నిజమైన వీరుడా సినిమా వీరుడా అని పక్కన పెడితే పరిస్థితులు పరిసరాలు అలా ఉంటాయని తెలిసి మనం వెళ్ళడం అన్నది మన జాగ్రత్తల్లో మనం ఉండక ఉండాలి. నేను అందుకే 5 కారణాలుగా చెప్పానండి డే1 నుంచి, అదే మాట మీద ఉన్నా. కాకపోతే 5వ కారణమే ఈ తల్లిదండ్రులను తీసుకుని వచ్చాను. గవర్నమెంట్, ఇంటెలిజెన్స్, పోలీసులు, మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్, చివరగా పేరెంట్స్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పలేదు ఆ కుటుంబానికి, తన తప్పు ఒప్పుకోవట్లేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. అందులో ఏమన్నా సమంజసం అంటారా మ్యామ్? నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఇలా జరగటం నాకు మాత్రం సంతోషమా, నా అభిమానులు అలా అవటం నేను హర్షిస్తానా అని మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంతకంటే ఏం చెప్తారు చెప్పండి? అసలు ఫస్ట్ మీరు చెప్పండి. సారీ ప్రభుత్వం అర్ధరాత్రి షోకి అనుమతించినందుకు, పబ్లిక్ని కంట్రోల్ చేయలేకపోయినందుకు పోలీసులు చెప్పండి. అదే అసలు ఏ పోలీసుని ఎవరిని సస్పెండ్ చేశారు చెప్పండి ఇంత దుర్ఘటనకి? పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఇష్టం. అవును, లోకల్ బందోబస్తు ఎవరు చేస్తారు? వాళ్ళే కదా, వాళ్ళే చేయాలి. అదేమంటే ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. మేము వెళ్ళి చెప్పాము ఆయనకి, నేను ఈ ఒక్క సీన్ చూసి వస్తాను, ఈ ఒక్క సీన్ చూసి. ఏమండి అవసరం అనుకుంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, డీసీపీ స్థాయి అతనికి లాఠీ చార్జ్ చేసే రైట్ లేదా? అక్కడ అల్లు అర్జున్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, చేయకపోయారా? మరి ఎవరొద్దన్నారు? బాడీ గార్డులు మీరు లాఠీ చార్జ్ చేయకూడదా? బాడీ గార్డులు వెళ్ళనివ్వలేదు, మేనేజర్ వెళ్ళనివ్వలేదు. ఈ కుంటి సాకులు చెప్తున్నట్టుంది తప్పితే వేరేగా లేదు. అందుకని ఈ విషయంలో ప్రభుత్వం కూడా బండి ముందు ఎద్దులు వెనక కట్టేస్తున్నారు అనిపించింది. సహజంగా ఎద్దులు ముందు ఉండాలి, బండి వెనక ఉండాలి. కానీ బండి ముందు వెళ్ళిపోతుంది, ఎద్దులు వెనకబడిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు తారుమారు చేసి చెప్తున్నారు చూడండి ఘటనల్ని, సీక్వెన్స్. ఆ సీక్వెన్స్